సో యూట్యూబ్ నుంచి మీరు నిజంగానే బాగానే సంపాదించారు అనుకోవచ్చు. థంబ్నెయిల్స్ అవన్నీ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరూ చేసేదే. మీరు ప్రాంక్ వీడియోస్ ఎందుకు అంటే మీరు సినిమానే ముందు అనుకున్నప్పుడు ఎందుకు అడ్డదారులు చూజ్ చేసుకున్నారు? ఆర్టిస్ట్ అదేమంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేయొచ్చు కదా ఫస్టే. ఇవ్వలేదు మేడం, లేట్ అవుతుంది రోజు ప్రయత్నాలు చేస్తుంటే. ఎవరు ఇవ్వలేదు, ఛాన్స్ కూడా దొరకలేదు. ఇవ్వలేదు. ఇక్కడ ఇప్పుడు అమ్మాయిల కంటే ఏదైనా అవకాశం ఇస్తారేమో, అబ్బాయిలకైతే డబ్బులు పెట్టాలి లేదా పరిచయాలు ఉండాలి లేదా రోజు మనం ట్రావెల్ అవ్వాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, చాలా థింగ్స్ ఉంటాయి, తాపించాలి అంటే చాలా అంటారు కదా, ఇవన్నీ ఉంటాయి, కుదరదు. సో ఎవరు ఇవ్వలేదు, లేట్ అవుతుంది. కష్టపడి సాధించుకోవడంలో తప్పేముంది? ఇప్పుడు అట్లా నేను వచ్చాను, ఎవరు ఇవ్వలేదు. కెమెరాతో ఏం చేయొచ్చు, ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు లోకంలో అని అర్థమైంది. షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, మూకీ వీడియోస్, కామెడీ వీడియోస్, ఫన్నీ వీడియోస్, తర్వాత అవన్నీ ఆ టైప్ అని ట్రై చేశాను, అవి కుదరలేదు నాకు. తర్వాత ప్రాంక్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, ప్రాంక్స్ ఎందుకు చేయకూడదని మొదలెట్టాను, అది కొంచెం అలా వెళ్ళింది. అప్పుడు నేను ఫేమ్ అయ్యాను. ఇప్పుడు ఫేమ్ కాకముందు అవకాశం ఇవ్వలేదు, ఇప్పుడైనా ఎందుకు ఇవ్వరు అని ఫేమ్ అయిన తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశాను, అప్పుడు కూడా ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఓ ప్రొడ్యూసర్ వచ్చారు, ఒక 50 లక్షలు పెడతాను సినిమా చేస్తాను అన్నారు. సరే నేను ఒక 20 పెడతాను, 70లో చేద్దామని మొదలెడితే నేను మ్యూజిక్ చేశాను నా డబ్బులు పెట్టి 20-15 దాకా పెట్టి. ఆ సినిమా ఆగిపోయింది, ఆ ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు, ఆ సినిమా ఆగిపోయింది. కొత్తపేట గ్రామం అని, అప్పటికి 6 నెలలు అయింది టైము. సో ఇంకా నేను ఇమీడియట్గా సినిమా చేయాలి, లేదా నువ్వు సొంతంగా డబ్బులు సంపాదించి మళ్ళీ అయినా చేయాలి. సో ఆపకుండా ఒక 14 నెలలు అంటే 2 సంవత్సరాలు వీడియోలు చేసి రూపాయి కూడబెట్టి ఇంకా సినిమా వై కాంట్ ఐ డూ అని నా ఓన్గా నేను. ఇంతకుముందు సినిమా ఆగిపోయింది డైరెక్టర్ కారణం వల్ల, ప్రొడ్యూసర్ కారణం వల్ల. ఈసారి సినిమా ఆగిపోకూడదు, నా డెసిషన్, నా డబ్బులు పెడుతున్నా, నా ఐడియా ఎలా ఉండాలి అని ఆలోచించి సాలిడ్గా గట్టిగా అన్ని నా డెసిషన్ తీసుకొని కృష్ణానగర్లో ఉన్న ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులు, ఒక 200 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఒక 100 మంది 150 మంది ఫైటర్స్, టెక్నీషియన్స్, చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేసి లయోలా కాలేజ్లో, తర్వాత ఇక్కడ చిన్న చిన్న సినిమాలో పనిచేసాను మొదట్లో ఇక్కడికి రాకముందు. అట్లా అన్నీ చేసి ఒక సినిమా చేశాను 16 నెలల క్రితం. ఇప్పుడు ఫస్ట్ కాపీ రెడీ అయింది, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ. లారీ చాప్టర్ 1 ఆగస్టు 2 విడుదలకు సిద్ధమైంది మేడం. ఓకే, అంటే ఇప్పుడు చాప్టర్ 1 అని ఉంది, మ్యాక్స్ ఎన్ని చాప్టర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 2-3 మేడం, 3 ఉన్నాయి, స్టోరీ రాసి ఉంది. ఓకే, అయితే ఈ మూవీ ట్రైలర్కి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది? బికాస్ మీరు అందులో అడల్ట్ కంటెంట్ ప్లస్ ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పారు. ఈ సినిమాని 18+ వాళ్ళే చూడాలి, ఎందుకంటే మీ వీడియోస్ అన్నిట్లలో ఖచ్చితంగా అంటే నార్మల్గానే 18+ కంటెంట్ అంటే అర్థమయ్యే మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఈ కంటెంట్ సంబంధించింది అని. మరి మీ సినిమా ఇప్పుడు ఏ సర్టిఫికెట్ ఉంది అంటే ఖచ్చితంగా చాలా మంది పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారు. మరి మీ సినిమా అసలు ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఏ ఆడియన్స్ని టార్గెట్ చేశారు, A+ ఆర్ B+? A+ఏ మేడం. ఏ సర్టిఫికెట్ ఇచ్చారు, దట్ డజన్ మీన్ అదేదో ఉందని, ఈ వినకూడదని పెట్టారు. తర్వాత వాళ్ళ విచక్షణ, పేరెంట్స్ విచక్షణ. బుక్ మై షోలో సర్టిఫికేట్, సెన్సార్ సర్టిఫికేట్ ఉంటుంది, అండ్ థియేటర్ బయట సెన్సార్ సర్టిఫికేట్ ఉంటుంది. మీరు వెళ్ళి చూడొచ్చు, అండ్ మీరు వెళ్ళి ఐ మీన్ లైక్ నచ్చితే సినిమాకి వెళ్ళొచ్చు, ఇవ్వకపోవచ్చు. ఈ సినిమా నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జనాలకి? ఏం చెప్పాలనుకోలేదు మేడం, మంచి ఉత్సాహం ఇవ్వాలనుకుంటున్నాను మేడం. ఓకే, ఒక మోటివ్ ఏం లేదు, ఒక సినిమా తీయాలని మోటివ్ ఉంది. మోటివ్ ఎందుకు లేదు? హీరో ఒక సాధిస్తాడు, ఒక మంచి హీరో ఏం సాధించలేదు, ఒక డిప్రెషన్లో ఒక ఊపు ఉంటుంది, ఒక కెపాసిటీ, ఒక ఆలోచన, ఏదైనా సాధించాలనే తపన, ఎనర్జీ. ఇప్పుడు మంచి సాంగ్ వింటే మనకు ఉత్సాహం వస్తుంది, మంచి సినిమా చూస్తే ఒక ధైర్యం వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. అట్లా సినిమాలో కూడా ఒక మంచి మోటివేషన్ ఉంది. హీరో సాధన, హీరో స్ట్రీట్ ఫైటర్, చెల్లి కోసం, ఫ్యామిలీ కోసం, మదర్ కోసం అండ్ దేశం కోసం. నెగిటివ్ హీరోయిజం, లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, దాని చుట్టూ కథ జరుగుతుంది. 5 రాష్ట్రాల్లో ఉన్న గ్యాంగులు వెంటబడుతూ ఉంటారు. అండ్ లారీ అనేది ప్రతి చోట లారీనే, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఎక్కడైనా లారీనే. అందుకని పాన్ ఇండియా అయింది. అండ్ దేశభద్రత సంబంధించిన కథ, యూనివర్సల్ అపీల్ ఉన్న స్టోరీ ప్రతిదీ ఉంది సినిమాలో. అందుకు సూట్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను, పాన్ ఇండియా పెట్టినా. కానీ ఇప్పుడు అంటే ఒక సినిమాని స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ మెల్లిగా ఎవరైనా సరే, ఇప్పుడు అంతెందుకు మనం సుశాంత్ తీసుకుంటే కలర్ ఫోటో హీరోకి సంబంధించి ఓవరాల్ పాన్ ఇండియా లెవెల్లో ఏం రిలీజ్ చేయకుండా తెలుగులో మాత్రమే రిలీజ్ చేసి ఒక మంచి వేలో ఆ సినిమాని ముందుకు తీసుకెళ్లారు, మంచి కలెక్షన్ సంపాదించింది. మీకు ఏ ధైర్యంతో, అంటే ఇంక్లూడింగ్ ఏ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏ థైర్యంతో మీరు అన్ని భాషల్లో డబ్ చేయాలనుకున్నారు? సుహాస్ కలర్ ఫోటో వచ్చేసి అది ఓటీటీలో ఆహాలో రిలీజ్ అయింది. అది కూడా కరోనా టైంలో రిలీజ్ అయింది. థియేటర్లు క్లోజ్ ఉన్నాయి కాబట్టి అందుకే ఆయన థియేటర్లో రిలీజ్ చేయలేదు. అదే ఆప్షన్ ఉంటే ఆయన చేసేవాళ్ళు, ఖచ్చితంగా చేసేవాళ్ళు. పాయింట్ 1. సో ఏ ధైర్యం అంటే సినిమా యాక్షన్ సినిమా, థియేటర్ అంటే ఒక జోనర్ సంబంధించింది కాదు. థియేటర్ అంటే ఒక డాక్టర్, లాయర్, ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరు వచ్చి చూస్తారు సినిమాని, రకరకాల వాళ్ళు.
పాటలు ఫైట్లు తప్పకుండా ఉండాలి సినిమా అంటే, థియేటర్ అంటే. అండ్ ఆల్సో ఓటీటీ అంటే దాని కథ వేరుంటుంది, చిన్న 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 సీన్లతోనే కథ నడపచ్చు. థియేటర్ అంటే పాటలు ఫైట్లు మంచి విజువల్స్, ప్రాపర్ సౌండింగ్, డాల్బీ ఆటమ్స్ అయితేనేమి, 5.1 మిక్సింగ్ అయితేనేమి, ఇవన్నీ కలగొల్పితో కూడిన ఒక యాంబియన్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఇమర్జ్ చేసి దాంట్లో కూర్చోబెట్టి ఆ ప్రపంచంలో ఆ 3 గంటలు అవన్నీ ఉండేటట్టు చేయడమే సినిమా అని నా అభిప్రాయం. దానికి ఇది సూట్ అవుతుంది. అంత మ్యూజిక్ ఉంది, అంత 5.1 మిక్సింగ్ ఉంది, అంత సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, అంత విజువల్స్ ఉన్నాయి, అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి, అంత యాక్టింగ్ ఉంది, కథ కూడా ఉంది. సూట్ అవుతుంది అని నేను థియేటర్కి వెళ్తున్నాను. ఓకే, డన్. సరే, మీ పైన ఎవరికైనా ఎందుకు కోపం ఉంటుంది అంటే, మీరు ఏ ఇంటర్వ్యూలో అయినా నన్ను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు, నన్ను ఈ ఇండస్ట్రీ నుంచి తీసేయడానికి ప్రయత్నిస్తున్నారు, నా కోసం ఎవరు ముందుకు రావట్లేదు అనే డైలాగ్స్ మీరు వాడుతూ ఉన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇందాక మీరే అన్నారు ఎవరు ఈ ఇండస్ట్రీలో సపోర్ట్ చేయరు అని. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా చిట్టిబాబు అనే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ ఒక ఇండస్ట్రీలో ఉన్నారని వాళ్ళు ఖచ్చితంగా అపోజ్ చేస్తారు. మీరు దానికి సంజాయిషి ఇవ్వాలి, కానీ మీరు ఇంకా దానికి సంబంధించి ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు ఎందుకు? ఎవరెవరికి సపోర్ట్ చేయరు, అది నిజమే. అండ్ సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అది కూడా నిజం. కమర్షియల్ సినిమా, ఇది కమర్షియల్ ఫీల్డే కమర్షియల్. సినిమా ఫీల్డ్ ఇప్పుడు మా సినిమా అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇవన్నీ ప్రైవేట్ బాడీస్, గవర్నమెంట్ బాడీస్ కాదు. సో ప్రైవేట్ బాడీస్ కాబట్టి వాళ్ళు ఇండివిజువల్ తరహాలో వాళ్ళు పనిచేస్తుంటారు. కాకపోతే సామరస్యంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు తట్టుకోవడం కోసం బాడీస్ పెట్టుకుంటారు. అది తప్పనను రైట్ అనను. అండ్ ఆల్సో నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అంటే వాట్ వీ కెన్ సే, 16 నెలల క్రితం, అదే 2 ఏళ్ల క్రితం నాకు గొడవ అయినప్పుడు ఆవిడ పెద్ద మనిషి, అతను చిట్టిబాబు గారు, ఆయనతో ఆవిడ కళ్యాణి గారితో కలిసి నాకు ఏమన్నారు, నువ్వు సినిమా చేయలేవు, సినిమా చేయలేవు అని ఛాలెంజ్ చేశారు. 16 నెలల్లో ఛాలెంజ్ చేసి తీసి చూపించా. పాన్ ఇండియా సినిమా మొన్న పాట రిలీజ్ అయింది. సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారో ఎవరికో తెలియదు, ఆయనకి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు. ఉదాహరణ, దానికి ఒక మీడియా ఛానల్లో కూర్చొని నీ పాటలో బూత్ ఉంది అని అన్నారు. ఐటమ్ సాంగ్, కమర్షియల్ సినిమా, సర్టిఫికేట్ అందుకే ఇచ్చారు. ఈయన అబ్జెక్షన్ ఏంటి నాకు అర్థం కాదు. రాఖీ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశాడు ఇతను. ఉదాహరణ, మొన్న జారిమిట్ అయిన ఒక సాంగ్ పాడారు. ఆ సాంగ్లో సన్నీలో నుంచి యాక్షన్ చేసింది, నృత్యం చేసింది. అదే సినిమాలో ఇతను యాక్టింగ్ కూడా చేశాడు. ఆ పెద్ద మనుషులను అడగలేదు. జారిమిట్, ఆకుపాకు, తమలపాకు అన్నీ ఉంటాయి ఆ సినిమాలో. అండ్ వేటూరు సుందరమౌత్రి గారు ఇప్పటి నుంచి అట్లాంటి పాటలు రాస్తున్నారు. తర్వాత ఆకుసాటు దిమ్మెదడితే ఇట్లాంటి పాటలు చాలా ఉన్నాయి. వీళ్ళందరినీ క్వశ్చన్ చేయకుండా నేను కొత్త అన్ని వస్తే ఒక మీడియా ఛానల్కి వచ్చి బిడ్డ పుట్టకుండానే దాన్ని జస్టిఫై చేసి, సర్టిఫై చేసి బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తే నేను ఖాళీగా ఉండలేను కదా. నేను అబ్జెక్షన్ ఇచ్చుకోవాలి అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, నా ప్రోడక్ట్ కాబట్టి. అట్లా అది జరిగింది. అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ ప్రమోషన్, నా మూవీ గురించి జనాలకి తెలియజెప్పాలి. అయ్యా ఒక సినిమా వచ్చింది చిన్నోని, నేను నాకు మీడియా ఛానళ్ళు తప్ప శాటిలైట్ ఛానళ్ళు డబ్బులు పెట్టేసా. దస్పల్లాలో, తాజ్లో నాకు ఇచ్చే కెపాసిటీ లేదు. సో వాట్ ఐ డూ, నాకున్న సర్కిల్లో వెళ్ళి ఛానల్స్లో కూర్చొని నా బాధ నేను చెప్తున్నా. తప్పు సపోర్ట్ చేయమని నేను ఎవరిని అడగట్లేదు, ప్రజల్ని అడుగుతున్నా. ఈ లోడు నాకు అవసరం కూడా లేదు హానెస్ట్గా. రీజన్ ఏంటంటే ఇది కమర్షియల్ ఫీల్డ్, ఎవడు సావాడిదే. ఇప్పుడు నా సినిమాకి డబ్బులు అయితే నేను ఎవరికి ఇవ్వను. నా టెక్నీషియన్స్, నేను, నా జీవితం నాతో ఉండే వాళ్ళకి పంచుకుంటా అంతే. అంతేగాని నేను కొత్త ప్రొడ్యూసర్ కోరికి ఇవ్వం కదా. అట్లా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక మంచి సినిమా చూసినప్పుడు బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ యూ హ్యావ్ టు అప్రిషియేట్ అండ్ యూ హ్యావ్ టు రికగ్నైజ్. అది చేయట్లేదని నేను బాధపడుతున్నా. అంటే నేను సినిమా తీశాను, తమిళ సినిమాలు కొంటున్నారు, కన్నడ సినిమాలు కొంటున్నారు. ఇప్పుడు సినిమా తీసే వ్యవస్థ, సినిమా తీసేది నేను నేర్చుకున్నా మేడం, రిలీజ్ చేసేది నేను నేర్చుకోలేదు. అండ్ ఆల్సో ఇట్ నీడ్ మోర్ ఆఫ్ మనీ అండ్ మోర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు శ్రీకాకుళం థియేటర్ దగ్గర మనిషి ఉండాలి, వైజాగ్లో గాజుబాగ్ దగ్గర ఒక థియేటర్ దగ్గర మనిషి ఉండాలి, కడప రాయలసీమలో ఒక థియేటర్ దగ్గర మనిషి ఉండాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా యాడ్ నుంచి వస్తుంది, నాకు ఇంత మ్యాన్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే నాది నిర్మాణ వ్యవస్థ కానీ రిలీజ్ చేసే వ్యవస్థ నాది కాదు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కాదు. సో కాల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, బయటికి వెళ్ళి వేరే సినిమాలు కొంటున్నారు కదా, తమిళ, కన్నడ, హిందీ, బెంగాలీ ఏవి కొంటున్నారు, తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. వై కాంట్ యూ గివ్ అన్ ఆపర్చునిటీ? చూడరు ఎందుకు? మీ గేట్ దగ్గరికి వచ్చా, మీకు మెసేజ్లు పెట్టా, మీ వాచ్మెన్లు కలిసా, తెలుగులో ఒక మంచి సినిమా చేశా, ట్రైలర్ అప్రిషియేషన్ వస్తుంది, విజువల్స్ దద్దరిల్లే విధంగా తీసా ఒక యూట్యూబర్ని. మీరు ఇంకోటి నా దగ్గర ప్రోడక్ట్ చేశా, ప్రోడక్ట్ నమ్మడానికి షాప్ కావాలి కదా, షాప్ అంటే థియేటర్, ఆ షాపు మీ దగ్గర ఉన్నాయి. ఉదాహరణ చూసి మీరు వేస్తే కొంచెం ఫీడ్ వస్తుంది, మీకు ఉపయోగం, నాకు ఉపయోగం, ఇద్దరం కలిసి కొంచెం ట్యాక్స్ కడతాం జనాల ద్వారా జనాలకి. ఆ రికగ్నిషన్ ఎక్కడికి పోయింది? అంత పెద్దవాళ్ళు మీటింగులు పెట్టి పెద్ద మాటలు చెప్తుంటారే, నాకు ఎందుకు రాలేదని ఒక సందర్భంలో అడగడం తప్పంటే నేనేం చేయలేను. అట్లా అంతే, ఎక్స్ప్లెనేషన్ అంతే. అడగడంలో తప్పలేదు కదా. మంచి ప్రోడక్ట్ చేశా, కిల్ అవుతుంది, నేను రిలీజ్ చేస్తే కిల్ అవుతుంది. సరే, మీకు ఎన్ని థియేటర్స్ ఇచ్చారు ఇప్పుడు మొత్తం? ఎవడు ఇచ్చేవాడు, ఎవడులే ఇచ్చేయలేదు. డిస్ట్రిబ్యూటర్స్ పరంగా మీరు తీసుకున్నవి ఎన్ని తీసుకున్నారు? 150. ఎవరు ఇచ్చేది ఏం లేదు. 1,00,000 రూపాయలు అంటే 10 థియేటర్లు దొరుకుతాయి, 1,000 రూపాయలు, 1 కోటి రూపాయలు ఉంటే 1000 థియేటర్లు దొరుకుతాయి. ఇది తరహా. ఓకే, అంటే సినీ ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ జరుగుతుందని ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా మీ సినిమా పరంగా చూసుకుంటే ఇప్పుడు ఒక విధంగా కొద్దిసేపు మనం
ఒకప్పుడు మీరు యూట్యూబ్ అంటేనే మీ ప్రాంక్స్ వల్ల నిజానికి కొన్ని బాగుంటాయి, నేనే ఒప్పుకుంటాను. నేను కొన్ని మీ ప్రాంక్స్ చూసి నవ్వుకున్నవి కూడా ఉంటాయి. కొన్ని ఎట్లా అంటే మరీ ఎందుకు అవసరమా ఇంత అడల్ట్ కంటెంట్ ఇవ్వడము అని చెప్పేసి కూడా అనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాంక్స్ వీడియోస్ చేస్తూ అసలు కరాటే కళ్యాణి దగ్గరికి అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అప్పుడు అంత కాంట్రవర్సీ అయిన తర్వాత ఫస్ట్ ఆవిడ మిమ్మల్ని కొట్టింది. మరి ఆవిడ చేతిలో ఒక బాబు ఉంది, మరి మీరు చూసుకొని కొట్టొచ్చు కదా. చిన్న పాప కూడా ఉండే ఆవిడ చేతిలో, మరి అది ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏంది? మీరే అంటారు నేను అమ్మాయిల కోసం సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి, ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఆవిడ నా మీద 2 సార్లు చేయి చేసుకున్నారు. ఆవిడతో పాటు వచ్చిన ఒక మగవాళ్ళు ఇద్దరు 2 సార్లు చేయి చేసుకున్నారు. ఓకే, పక్కన వాళ్ళు కూడా కొట్టిరు మిమ్మల్ని, కానీ అది మీడియాలో రాలా వచ్చింది. అది కూడా ఉంది యూట్యూబ్ లో, అంటే బాగా వెతికితే ఎక్కడో ఉంటది వీడియో, అది కూడా. కానీ ఇది ఎక్కువ హైలైట్ అయింది. ఆమె మిమ్మల్ని కొట్టింది, దాని తర్వాత మీరు ఆవిడ చేయి చేసుకున్నది. ఫస్ట్ తప్పు, తన చట్టం చేతిలోకి తీసుకోకూడదు. సెకండ్ తప్పు, ఇంటికాడికి రాకూడదు. ట్రెస్ పాసింగ్ ఇంటూ అదర్స్ హౌస్ ఇస్ బ్యాడ్, అది తప్పు. 3 తప్పులు వచ్చి నా పైన ఫస్ట్ టైం చేయి చేసుకున్నది, గమ్ము ఉన్నా. రెండోసారి చేయి చేసుకుని గమ్ము ఉన్నా. తర్వాత